ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో నిరుద్యోగ యువత రోడ్డెక్కారు. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇప్పటివరకు ఉద్యోగ ప్రకటనలు చేయలేదని మండిపడ్డారు. ఏలూరు ఫైర్ స్టేషన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి మానవహారం నిర్మించారు. బాబు జాబు ఏది అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగుల ఆందోళనపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. బాబు వస్తే జాబ్ వస్తుందనుకున్న తమకు నిరాశ మిగిలిందని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సుమారుగా సంవత్సర కాలం అవుతున్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఇంకా నిరుద్యోగుల సంబంధించిన ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం చేపట్టలేదని ఇందుకు నిరసన వ్యక్తం చేస్తూ ఏలూరులో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువత అంతా కూడా ధర్నా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ యువత ఉన్నారు. వారితో మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నాం. చెప్పండి, మీరు ధర్నా ఎందుకు కొనసాగిస్తున్నారు, దానికి కారణాలు ఏంటి చెప్పండి. రాష్ట్ర విభజన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లోనే మేము 18 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నామండి. వార్డు మెంబర్లు, సర్పంచ్ ఎలక్షన్స్, జడ్పీ ఎలక్షన్స్, స్థానిక సంస్థలు, ఆఖరికి దేవాదాయ శాఖతో సహా అన్ని పోస్టులు భర్తీ చేసుకున్నారు. మా నిరుద్యోగుల పట్ల మాత్రం నిర్లక్ష్యం వహించారు. అదేమంటే లోటు బడ్జెట్, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవచ్చు కదండి. మీరే బ్రిటానియా కంపెనీకో ఇంకో కంపెనీకో సీఈఓగా చేయొచ్చుగా. మీరు మాత్రం ప్రజలకు సేవ చేసే ప్రభుత్వ అధినేతలుగా ఉండాలి. మేము మాత్రం ప్రభుత్వోగులుగా పనికిరామా? మేము మాత్రం ప్రైవేట్ ఉద్యోగులు బయోడేటాలు పెట్టి ఎంపర్లాడాలా? ఎప్పుడన్నా నీ కొడుకు కానీ నీ కుమారులు కానీ ఎమ్మెల్యేల కుమారులు కానీ బయోడేటా పట్టుకుని ప్రైవేటు ఇన్స్టిట్యూట్ల చుట్టూ, ప్రైవేటు పరిశ్రమల చుట్టూ తిరిగారా? వాళ్ళు ఎంత టార్చర్ పెడతారు. మా కష్టం మాకు. మీ ఎలక్షన్స్ మీరు నిర్వహించుకుని మా నోటిఫికేషన్లు మాకు విడుదల చేయండి. మేము దర్జాగా ఎగ్జామ్స్ రాసుకుంటాం, కాంపిటేటివ్ ఫీల్డ్లో మా జాబ్ మాకు సంపాదించుకుంటాం. తక్షణమే పంచాయతీ సెక్రటరీ 2800 పోస్టులు భర్తీ చేయాలి. రైతులు రుణమాఫీ అడిగితే లోటు బడ్జెట్, ఇంకేదైనా సంక్షేమ పథకాలు అడిగితే లోటు బడ్జెట్, ఉద్యోగాలు భర్తీ చేయమంటే లోటు బడ్జెట్ అన్నప్పుడు బస్సులు కొనుక్కోవడం మానేస్తున్నారా? కాన్వాయ్లు కొనుక్కోవడం మానేస్తున్నారా? సీఎం క్యాంప్ ఆఫీసులు 4-5 చోట్ల వాస్తు బాగాలేదని మార్పులు చేసుకోవడం మానేస్తున్నారా? ఏవి మానేస్తున్నారు? వాళ్ళ కాన్వాయ్లకి ఒక్కొక్క ఎమ్మెల్యే యావరేజ్న 2 లక్షలు ఖర్చు పెడతారండి. వాళ్ళ కాన్వాయ్కి ఆ కాన్వాయ్ డబ్బులు గవర్నమెంట్కి ఖర్చు పెట్టి ఆర్టీసీ బస్సుల్లో తిరగచ్చుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళంతా. అలా చూసుకున్నా 1000 కోట్లు, దాదాపు 1000 కోట్లు ఆర్థిక లోటు తీరిపోద్ది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సాక్రిఫైస్ చేస్తే అన్నీ జరిగిపోతాయి. మాకు ఉద్యోగాలు వస్తాయి. మేము మా కష్టం పడి మేము కాంపిటీషన్లో ఉద్యోగం సంపాదించుకుంటాం. ఏదన్నా అడిగితే చాలు లోటు బడ్జెట్, మా దగ్గర డబ్బులు లేనప్పుడు 2000 కోట్లు పురస్కారాలకు ఎందుకు ఖర్చు పెట్టారండి? మీరు డబ్బులు లేవుగా మన దగ్గర. మామూలుగా వెళ్ళి స్నానం చేసి వచ్చేసేవారు కదా. మీరు 2000 కోట్లు, ఇప్పుడు ఆ 2000 కోట్లు వాళ్ళు ఏమైనా ఇన్కమ్ ఉందా? ఆ 2000 కోట్లు ఎవరికొవరికి ఇస్తే వాడు ఉపాధి కల్పించేవాడు. లేదా ఉపాధి కోసం నిరుద్యోగులకు లోన్లు ఇచ్చినా నిరుద్యోగులు బాగుపడేవారు. అయ్యేమీ లేవు. డిమాండ్ ఏంటి చెప్పండి. ఉద్యోగాలు భర్తీ చేయాలండి. అంటే మేమందరం కలిసి తెలంగాణలో పుట్టినా బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ మాట అన్నాడు, ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు నేను రావడమే జాబ్ అని ఇప్పుడు చాలేదు. ఎంత సిగ్గుచేడండి. ఏపీఎస్సీ చైర్మన్ ఇప్పుడు వరకు లేడండి. 2 సంవత్సరాలైంది ఏపీఎస్ చైర్మన్ లేరు. ఎంత సిగ్గుచేడు. అసలు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారు? కాబట్టి మేము కోరుకునేది ఒకటేనండి, మాకేదో 1000 రూపాయలు పింఛన్ అంటారు. మేము వెళ్ళి అందరం ఇప్పుడు రేపు పింఛన్ రాయించుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే 40 ఏళ్ళు వచ్చిన పెళ్లిళ్ళ లోకేష్కి ఎన్నేళ్ళకి పెళ్లి చేశాడండి? 25 ఏళ్ళకి పెళ్లి చేశాడు. మాకు ఎవడన్నా ఇస్తాడా? ఒకసారి మేము అదండి ఏపీఎస్ చైర్మన్ నియమించాలి. మా ప్రధానమైన నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలి. పంచాయతీ సెక్రటరీకి నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం కూడా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి. మా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేంత వరకు కూడా తమ ఉద్యమం కొనసాగుతుందని 13 జిల్లాలకు సంబంధించిన నిరుద్యోగులందరితో కలిసి ఒక ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి తమ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్తామని ఇక్కడ నిరుద్యోగులు చెప్తారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా.